హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. విశ్వాసంతో ఉంటే ఏదైనా సాధించొచ్చు అంటారు. విశ్వాసంతో ఉండడం ఎలా? నువ్వు విశ్వాసంగా నవ్వుతుంటే అంతే నవ్వుకుంటూ చెప్తుంటే అదే విశ్వాసం అన్నమాట. అంటే ఒక మనిషిలో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయో అప్పుడు మన మీద మనకి విశ్వాసం పెరుగుతుంది. ఓకే. అవునా కదా? ఎప్పుడైనా మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయనుకో మనలో విశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఎలా ఉంటుంది విశ్వాసము అంటే చాలా మంది అంటారు విశ్వాసానికి మారు పేరు కుక్కని చెప్తూ ఉంటారు కదా! ఇంత అన్నం పెడితే మనకి యజమానిలాగా ఎంతో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదు అని అంటారు. ఎందుకు అలా అంటారు అంటే అది ఒక గుప్పెడు అన్నం పెడితే మన దగ్గర కాపలాగా కూర్చుంటుంది. మనం పొరపాటున పడుకున్నా కూడా అది పడుకున్నట్టు యాక్టింగ్ చేసి ఎవరైనా వస్తే అబ్జర్వేషన్ చేసి అరుస్తూ ఉంటుంది కదా! అవును. ఆ మనిషితో మనల్ని ఆ కుక్కతో కూడా మనుషుల్ని పోల్చే స్టేజ్‌కి ఎందుకొచ్చారు అంటే చాలా మందికి విశ్వాసంగా ఉండడం తెలియట్లేదు. దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది తెలియట్లేదు. ఇప్పుడు ఎవరినైనా నమ్మి మోసపోతూ ఉంటాం. అప్పుడు మనం వాళ్ళ మీద విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అవును. కదా! ఆటోమేటిక్‌గా కోల్పోతూ ఉంటాం. అలా కాకోకుండా ఒక మనిషి అన్నాక చాలా జెన్యూన్‌గా ఆ మనిషి అంటే మాటంటే మాటే, పద్ధతంటే పద్ధతే, చీట్ చెయ్యరు, నమ్మకంగా ఉంటారు అనే ఒక విశ్వాసం ఒకసారి ఏర్పడింది అనుకో, ప్రాణం పోయినా కూడా నిజంగా ఆ మనిషి చీట్ చేసినా కూడా చీట్ చేయడనే విధానము వాళ్ళ మైండ్‌లో బిల్డ్ అవుతుంది. 90% విశ్వాసంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు చీట్ చేయటానికి 100% ప్రయత్నం చేయడు. అలా చీట్ చేయటానికి ప్రయత్నం చేశాడు అంటే అతడు విశ్వాసఘాతకుడే అవుతాడు కానీ విశ్వాసం కలిగిన వ్యక్తి కాదు. ప్రతి మనిషి కూడా ఎంతో విశ్వాసాన్ని చూపాలి. ఏదైనా సరే ఇప్పుడు ఒక విద్యార్థి అనుకో, ఆ విద్యార్థి ఆ చదువు పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని చూపించాలి. అందులో ఉన్నటువంటి మెళకువలను తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చదువు అంటే బాగా భయపడుతున్నారు. ఎలా చదివితే నాకు ఈజీ అవుతుంది? దాని మీద నేను ఎలా విశ్వాసాన్ని పెంచుకోవాలి? ఇప్పుడు ఈ చాప్టర్‌లో నాకు తక్కువ మార్కులొచ్చాయి. ఎలా పెంచుకోవాలి? బాగా నిష్ఠులుంటారు. ఆ సబ్జెక్ట్‌లో బాగా తెలిసిన వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడగొచ్చు మనం. నాకు ఈ చాప్టర్ మైండ్‌కి ఎక్కట్లేదు. చదువుతున్నాను కానీ నాకు రావట్లేదు అని మనం హెల్ప్ తీసుకోవచ్చు. అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందో దాన్నే మనము విశ్వాసాన్ని పెంచుకోవడం అని అంటాం. ప్రతి వ్యక్తిలోనూ ఒక విశ్వాసం, ఆత్మధైర్యం అనేది ఉంటుంది. అది బయటికొచ్చింది అనుకోండి, మనం ఏదైనా సాధించొచ్చు. దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఎప్పుడు మనం లోగా వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది. మనం బ్యాటరీ వేస్తాం, ఛార్జింగ్ వేస్తాం. కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు అది చాలా స్పీడ్‌గా ఛార్జింగ్ అవుతుంది. అదే పాత ఫోన్ అయింది కొన్ని రోజులకది స్లోగా ఛార్జింగ్ అవుతుంది కదా! చిన్న పిల్లలు కూడా అంతే. చిన్నప్పుడు చాలా బాగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో ఏమీ ఉండదు. కల్మషం అంట, ఏవి తెలియదు. వాళ్ళకు మనం ఏమి ఫీడింగ్ ఇస్తే అదే వాళ్ళు బూస్టప్ చేసుకుంటుంటారు. ఎప్పుడు కూడా. మనం ఏమి నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటుంటారు. మనం ఏమి చెప్తుంటే పిల్లలు అదే వింటుంటారు. అవి విని వాళ్ళ మైండ్‌లో వేసుకుంటారు. అవునా కాదా? అవును. మనం నేర్పుతున్నవే అవన్నీ. అప్పుడు చిన్నప్పటి నుంచి మనము విశ్వాసం అంటే ఏంటి? ఎలా ఉండాలి? మన బిహేవియర్ ఎలా ఉండాలి? మన చదువు ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన వేష భాషలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక పెద్దలొస్తే మనం ఎలా గౌరవించాలి? ఒక పెద్దలొస్తే ఎలా నమస్కారం చేయాలి? అనేటివి మర్చిపోతున్నారు. పూర్వకాలంలో అయితే ఒక విద్యార్థి కానీ, ఒక బిడ్డ కానీ, ఒక తల్లి కానీ ఎవ్వరైనా ఇంటి నుంచి బయటికి వెళ్తే పెద్దవాళ్ళని నమస్కారం చేసుకొని వెళ్ళేంత గొప్ప మనస్తత్వం ఉండేవాళ్ళు. అదే వాళ్ళకు బ్లెస్సింగ్స్‌గా భావించేవాళ్ళు. నౌ డేస్ పిల్లలకి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. ఇంకొకరంటే టీచర్స్ అంటే గౌరవం లేదు. ఎలా పడితే అలా కూర్చోవడం, ఎలా పడితే ఉండడం. కనీసం పెద్దవాళ్ళొస్తే కనీసం ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడమో, లేదా చేతులెత్తి నమస్కారం చెప్పే సంస్కారాన్ని కూడా కోల్పోయారు. కాబట్టి అలాంటి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఒక స్పూన్ ఎలా ఫీడింగ్ ఎందుకంటే వాళ్ళు భావితరానికి బాటసారులు. ఎప్పుడో మనకు ఎంతో ఎంతో పెద్ద మహానుభావులు. ఇప్పుడు గాంధీ తాత ఊరికే అయిపోయారా? ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాడు. చూపించమంటారు. ఉప్పు సత్యాగ్రహం ఎంత ఫైట్ చేసి అయినా తీసుకొచ్చాడు. ఎంత విశ్వాసానికి నాందిగా ఉన్నాడు. ఎంతో మందిని ఆయన్ని చంపటానికి లాస్ట్‌కి చంపేశారు కూడా. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆయన్ని అవమానించారు. ఎన్నో రకాలుగా కొట్టారు. స్టేషన్‌లకి పెట్టారు. అయినా ఆయన ఉప్పు సత్యాగ్రహం మీద పట్టుదల అనే విశ్వాసాన్ని కోల్పోలేదు. కదా! అలాంటి మహానుభావులు ఎంతోమంది పుట్టిన గడ్డ మీద కూడా మనం విద్యార్థులుగా ప్రపంచానికి తయారు చేయాలంటే ప్రతి పౌరుడిని కూడా ఒక విశ్వాసానికి
నాందిగా తయారు చేయాలి. విశ్వాసం అంటే ఫస్ట్ ఏంటి? మనం ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు. ప్రాణం పోయినా తప్పు చేయకూడదు. ప్రాణం పోయినా ఈ దేశ సేవ కోసం మనం ఏం చేస్తున్నాము, మన తల్లిదండ్రుల కోసం ఏం చేస్తున్నాం, మనకేం మనం చేసుకుంటున్నాం, ఒకరికి హాని చేయకోకుండా, ఒకరికి మోసం చేయకోకుండా ఎలా బతకాలి, మనం బతికిన బతుకు ఈ ప్రపంచానికి ఎలా చాటి చెప్పాలి అనే ఒక విశ్వాసం మనలో ఉందనుకోండి, దాన్ని ఈజీగా మనము ఏ బాధలున్నా కూడా అధిగమించొచ్చు. అది చిన్నప్పటి నుంచి మన సొసైటీ గాని, మన తల్లిదండ్రులు గాని, మన సరౌండింగ్స్ గాని అవి అలవాటు చేయాలి. ఇప్పుడు మనము విశ్వాసపరులతోటి మనం స్నేహం చేస్తామంటే మనకు కూడా అవే లక్షణాలొస్తుంది. ఒక దొంగతో స్నేహం చేస్తామంటే దొంగ లక్షణాలే వస్తాయి. మనం ఎవరితో చెయ్యాలి, ఎవరితో చేయకూడదు అనేది మనం డిసైడ్ అవ్వాలి. చూశారు కదండి, విశ్వాసంతో ఉంటే ఏదైనా సాధించవచ్చనేసి మనకు చాలా మంచి అవగాహన నేర్పించారు. మనకి తెలియని ఎన్నో విషయాలు నేర్పించారు లైఫ్ కోచ్ శారదా గారు. థ్యాంక్ యూ మేడం.